మిడిల్ ఈస్ట్ వార్ ప్రపంచ దేశాలకు ఇంధన సంక్షోభం తీసుకొచ్చింది. గత కొద్ది రోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఆయా దేశాల్లో ధరలు పెరిగిపోయాయి. యుద్ధం కారణంగా శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభంతో ప్రభుత్వం ధరల్ని పెంచేసింది. ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యాక్టెన్ 92 పెట్రోల్ లీటర్కు 24 రూపాయలు పెంచింది. దీంతో యాక్టెన్ 92 పెట్రోల్ ధర 317 రూపాయలకు చేరింది. ఆక్టేన్ 95 పెట్రోల్ ధర లీటర్కు 25 రూపాయలు పెంచడంతో లీటర్ ధర 365కు పెరిగింది. డీజిల్ ధరలు పెంచింది శ్రీలంక ప్రభుత్వం. ఆటో డీజిల్ లీటర్కు 22 రూపాయలు పెంచడంతో లీటర్ 303కు పెరిగింది. సూపర్ డీజిల్ లీటర్కు 24 రూపాయలు పెంచడంతో లీటర్ ధర 353కు చేరింది. ఇక కిరోసిన్ కూడా లీటర్కు 13 రూపాయలు పెంచడంతో లీటర్ 195కి చేరింది. పెట్రోల్ కొరత కారణంగా బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. ఫ్యూయల్ లేక కొన్ని చోట్ల బంకులు మూసివేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అన్ని రకాల వాహనాలు, వ్యాపారాలు, ఇతర సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.